ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనమును దేవుడి రోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ఏదై ఉన్నదంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఈ కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్న వాక్యమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును అని, తర్వాత నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటున్నారు. అంటే వాక్యం ఏమై ఉందండి? దీపమై ఉంది. ఆ దీపము ఎవరికి ఎక్కడ ఎలా వెలుగునిస్తుందండి? నా పాదములకు దీపమై ఉన్నది అని కీర్తనకారుడు దేవుని దగ్గర వాక్యము ద్వారా ఈ వాక్యమును ఎత్తిపట్టి దేవుని దగ్గర గణపరుస్తున్నాడు. అంటే ఈరోజు మనము లోకానుసారంగా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలా వరకు మనం చెప్పుకుంటాం కదండి, ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే పలానా వ్యక్తులు కారణము, వాళ్ళు మార్గం చూపించడము ద్వారా నేను ఇలా ఉన్నాను, వాళ్ళు నాకు సహాయం చేయడము ద్వారా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకోవడము ద్వారా నేను ఈ స్థాయిలో నిలిచి ఉన్నాను అని మనం పొందుకున్న కార్యములను బట్టో సహాయం చేసిన వ్యక్తులను బట్టో కదా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యములో ఆత్మానుసారముగా దేవునిలో ముందుకు కొనసాగుతున్న మనము తెలుసుకోవాల్సిన మాట ఏదై ఉన్నదంటే, కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును. అంటే నీ వాక్యము నాకేమై ఉందండి? పాదములకు దీపం. పాదం అంటే కాళ్ళకు కాదండి. ఇక్కడ నీ ఆత్మీయ జీవితానికి దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట, ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట, నీ వాక్యము నా పాదములకు. అంటే అడుగులు వేస్తుండగా, ఎదుగుతుండగా, దేవుణ్ణి అనుసరిస్తుండగా, దేవుని మార్గములో దేవుని గణపరిచే త్రోవలలో నిలిచి ఉండగా ఆ వాక్యం ఏమై ఉందండి? నా పాదములకు దీపమును. అంటే ప్రభా, నేను నువ్వు పిలుచుకున్న దినం మొదలుకొని కూడా నేను నీలో ఎదుగుతుండగా, నీలో కొనసాగుచుండగా, నిన్ను అనుసరిస్తుండగా, నీ వాక్యంలో నిలిచి ఉండగా నా తండ్రి, ఆ వాక్యము నా జీవితానికి ఏమై ఉంది ప్రభా? నేను ఏ త్రోవలలో ఉన్నాను? చాలామంది కూడా చెప్పగలరు ఈరోజు దేవునిలో ఉన్నామనుకుంటూ లోకానుసారంగా లోకంలోని క్రియలను విడిచిపెట్టలేక వాటిని అనుసరిస్తూ కూడా చెప్పడమేమో నీ వాక్యము నా పాదములకు దీపం అని అనుకుంటూ శరీరానుసారమైనటువంటి కొన్ని క్రియల ద్వారా వాటిని అనుసరిస్తూ లోకానుసారంగా జీవించే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు నీ వాక్యము నా పాదమునకు దీపం అని చెప్పగలిగిన స్థాయి స్థితి ఉండదండి. అందుకే ఇక్కడైతే కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, ఆ తర్వాత నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే పాదములు ఎక్కడుంటే సరిపోదు కదా, నడక ఉండాలి, పరుగు ఉండాలి, దేవుణ్ణి అనుసరించే కృప ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉంది అని అన్నప్పుడు ఆ వాక్యం ఏమై ఉంది? నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏ త్రోవ? ఆత్మీయ త్రోవలో ఆ వాక్యము నీకు వెలిగించే విధముగా ఉంటే, నువ్వు నేర్చుకున్న వాక్యమో, విన్న వాక్యమో, స్వతంత్రించుకున్న వాక్యమో, వింటున్న వాక్యమో, అనుసరిస్తున్న వాక్యమో నీ పాదములకు వెలుగై ఉండు విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాం మనం దేవుని దగ్గర? ఎలా అనుసరించగలుగుతున్నాం దేవునిలో? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, నా జీవితంలో ఈ శ్రమ ఉంది అని అనుకున్నప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి ఏ వాక్యమైనా నీకు గుర్తుకొచ్చి ఆ వాక్యము ద్వారా నువ్వు ధైర్యం పొందుకుంటూ దేవుణ్ణి గణపరుస్తున్నావా? ఆ స్థితి నీకుంటే ఖచ్చితంగా ఆ వాక్యము నీ పాదములకు దీపమై ఉందని నువ్వు అన్వయించుకొని దేవుణ్ణి గణపరచవచ్చు. అదే విధముగా నా త్రోవకు వెలుగునై ఉన్నది అని సెలవిస్తున్న మాట. నా త్రోవకు వెలుగు అంటే నేనున్న కష్టాల త్రోవలో, నేనున్న శ్రమల త్రోవలో, నేనున్నటువంటి ఇరుకు ఇబ్బందులు, కరువు అన్న త్రోవలలో నాకు ప్రభా నీ వాక్యము నాకు వెలుగై ఉందయ్యా, నీ వాక్యము నాకు త్రోవ చూపించేదై ఉంది ప్రభా, నీ వాక్యము నాకు ఊరటను కలుగజేసేది ఉంది తండ్రి, నీ వాక్యము నన్ను బలపరిచేదై ఉంది నా యేసయ్య, నీ వాక్యము నన్ను లేవనెత్తుకుండేదై ఉన్నది నా తండ్రి, నీ వాక్యము నన్ను బలపరిచేదై ఉంది తండ్రి అని మనము ఆ వాక్యానుసారముగా ఆ వాక్యమును ఎత్తి పట్టుకొని వెలుగై ఉన్న వాక్యమును, దీపమై ఉన్న వాక్యమును అనుసరిస్తూ దేవుణ్ణి గణపరిచినప్పుడు ఆ వాక్యపు వాగ్దానమును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఏ పరిస్థితికి కూడా మనం సోలిపోవాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిజంగా నువ్వు ఏదో శ్రమలో ఉంటే, లేక ఇంకేదో కష్టంలో నువ్వు ఉంటే, దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా నీకు ఓదార్పునిచ్చే విధంగా ఉందా? లేక నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి, నువ్వు ఏ శ్రమలోనో ఉండి నాకు దారి తెలియట్లేదు ప్రభు అని నువ్వు కృంగిపోతున్న స్థితిలో ఉంటే ఆ వాక్యమే నీ పాదములకు వెలుగై ఉండి నిన్ను నడిపించుచున్నదా?
కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? విన్న వాక్యాన్ని చర్చిలో వినడము, దైవజనులు బోధించింది పట్టుకోవడము, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత మర్చిపోవడం. కానీ ఇంకొక కష్టం రాగానే వెంటనే వెతుకుతాం, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారా, ఎవరు నా గురించి కనిపెడతారా అని. కానీ నీవు విన్న వాక్యం నీ పాదములకు దీపం అయితే ఆ దీపమైన వాక్యము నీకు వెలిగించినదై ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు కదా. కాబట్టి ఏ విషయానికి సోలిపోకండి, ధైర్యంగా నిలబడదాం. వెలుగై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యం ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు వెలుగుగా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు, నీ పాదములకు దీపమై ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయానికి ఎవ్వరము ఏ స్థితిలో మనం కృంగిపోకుండా ఆ సర్వోన్నతుడిని గణపరుస్తూ పాదములకు దీపమై ఉన్న వాక్యాన్ని పట్టుకొని వెలుగైన త్రోవలలో మనం నడిచి ఆ మహోన్నతుని కృపను పొందుకుందాం. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా వాక్యము విన్న అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.